2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ ఆ టీటీసీ కోర్స్తో పాటు ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో చాలా స్టూడెంట్స్కి సో ఓపెన్లో డిగ్రీ చేస్తూ టీటీసీ చేసుకోవచ్చా, సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫ్యూచర్లో, సో ఇలా 2 కోర్సెస్ చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుందా, సో పేరెంట్సే కాదు స్టూడెంట్స్ కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది డిఎడ్ ప్లస్ ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు, ఆల్రెడీ ఇలా కోర్సెస్ చేసిన వాళ్ళకు, సో ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. సో మనకు తెలంగాణ గవర్నమెంట్లో మనకు ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అడ్వాంటేజెస్ చెప్తాను, అడ్వాంటేజెస్ తర్వాత డిసడ్వాంటేజెస్ చెప్తాను. సో అడ్వాంటేజెస్, సపోజ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కోర్సెస్ అయిన వాళ్ళు కావచ్చు, ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 2026లో మీరు డిఎడ్లో జాయిన్ అయ్యారు, 2 years కోర్స్ రెగ్యులర్ మోడ్ ఇది డిఎడ్. సో డిఎడ్తో పాటు ఎగ్జాంపుల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, జాయిన్ అయిపోయారు. సో డిగ్రీ వచ్చేసి 3 years కాబట్టి 2029లో మీకు డిగ్రీ అయిపోతుంది. సపోజ్ 2026లో జాయిన్ అయిపోతే 2029లో మీకు డిగ్రీ అయిపోతుంది అండ్ 2028లో మీకు డిఎడ్ కోర్స్ అయిపోతుంది. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ చెప్తా ఎవరైతే ఇలా కోర్సెస్ చేసిన వాళ్ళకు. సో మనకు 2029 తర్వాత మీకు సపోజ్ టీచింగ్ జాబ్స్ పడ్డాయి, మనకు తెలంగాణలో డిఎస్సి పడ్డది, అప్పుడు ఇతను డిఎస్సికి ఎలిజిబుల్ అవుతాడు. సో డిఎస్సికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేసి ఉండాలి, ఇతను ఇంటర్ ఉండాలి, డిఎడ్ ఉండాలి. సో మనకు డిగ్రీతో సంబంధం లేదు, సో డిగ్రీ గురించి మర్చిపోవాలి. డిగ్రీ ప్లస్ డిఎడ్ ఉంది కాబట్టి టీచింగ్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది 1 బెనిఫిట్. సపోజ్ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్ఐ జాబ్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రాడ్యుయేషన్ లైక్ బ్యాంకింగ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి కావచ్చు, ఏవైతే గ్రాడ్యుయేషన్ బేస్డ్ మీద జాబ్స్ ఉంటాయో స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, జాబ్స్ పడ్డాయి. అప్పుడు మనకు డిఎడ్ సర్టిఫికేట్ తోని సంబంధం లేదు, అవసరం కూడా లేదు. అప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంది కదా, గ్రాడ్యుయేషన్ తోని మీరు ఎస్ఐయా, కానిస్టేబులా, గ్రూప్ 4ఆ, సివిల్సా, గ్రూప్ 1ఆ, గ్రూప్ 2ఆ అంటే గ్రాడ్యుయేషన్ బేస్ మీద ఉన్న జాబ్స్ అన్నిటికి ఎలిజిబుల్. సో ఓపెన్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఈక్వల్ టు రెగ్యులర్ డిగ్రీ. సో ఇట్లా 2 కోర్సెస్ చేయడం వల్ల వెళ్తే టీచింగ్ జాబ్స్ పడ్డప్పుడు టీచింగ్ జాబ్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది ఎలిజిబుల్, అండ్ ఓపెన్ డిగ్రీ కాబట్టి డిగ్రీకి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా స్టేట్లో వాటన్నిటికి ఎలిజిబుల్. సో ఇది అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఇవి. అండ్ సపోజ్ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటున్నారు, సపోజ్ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ తర్వాత బిఎడ్ చేద్దాం అనుకున్నా చేసుకోవచ్చు. ఆ డిగ్రీతోని ఓపెన్ డిగ్రీతోని పీజీ చేసుకోవాలంటే పీజీ చేసుకోవచ్చు, ఎంబీఏ ఎంసీఏ కావచ్చు, బీపెడ్ కావచ్చు. అంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ మీద ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయో అన్నీ చేసుకోవచ్చు. సో ఇవి బెనిఫిట్స్. సో ఒకే 3 yearsలో మీకు 2 సర్టిఫికేట్స్ అయితే వచ్చి ఉంటాయి, ఒకటి డిఎడ్ సర్టిఫికేట్, ఒకటి డిగ్రీ. సో ఇవి మనకు బెనిఫిట్స్. సో ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చెప్తాను. సో ఎవరైతే ఓన్లీ టీచింగ్ ఫీల్డ్లోనే వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే డిసడ్వాంటేజెస్ వర్తిస్తాయి, మిగతా ఫీల్డ్లో వెళ్దాం అనుకుంటే మీకైతే వర్తించవు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డిఎడ్ చేశారు అండ్ ఓపెన్ డిగ్రీ 2029లో అయిపోయింది, మీకు ఎప్పుడో 2030లో 31లో ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో డిఎడ్ అంటే ఏంది, ప్రైమరీ జాబ్. సో ప్రైమరీ వాళ్ళకి చెప్పాలి ఎస్జిటి జాబ్స్ అంటారు. సో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఈ 1st to 5th వాళ్ళకి చెప్పాలంటే ఎస్జిటి అంటారు. సో డిఎడ్ చేస్తారు కాబట్టి ఎస్జిటి అయ్యారనుకుందాం. సపోజ్ 2023లో మీరు ఎస్జిటిగా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మీకు ఫ్యూచర్లో ఎవరైనా ఎదగాలి, ప్రమోషన్ కోసమే చూస్తారు కదా. సో మీకు ఏం చేస్తారు, అక్కడ మీకు డిగ్రీ ఉంది కాబట్టి ప్రమోషన్ రావాలంటే బీఎడ్ చేయాలి. సో స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే బీఎడ్ చేస్తారు. సో ఆ డిగ్రీతో మీరు బీఎడ్ చేసుకుంటారు. సో బీఎడ్ తర్వాత ఒక 15 yearsకో 20 yearsకో బేస్డ్ ఆన్ యువర్ రిజర్వేషన్ సర్వీస్ బట్టి, సర్వీస్ రూల్స్ బట్టి కనీసం ఒక 10 years to 15 years, 18 yearsకి మీకు ప్రమోషన్లో మీ నేమ్ వస్తుంది. నేమ్ వచ్చిన తర్వాత అక్కడ ప్రమోషన్ రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే యాజ్ పర్ టుడేస్ రూల్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి మరి చెప్తున్నాను కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో అక్కడ మీకు బీఎడ్ అయిపోతుంది. సో మీకు డిఎడ్ ఉంది, డిగ్రీ ఉంది, బీఎడ్ ఉంది. కాకపోతే రెగ్యులర్ మోడ్లో మీరు డిఎడ్ చేస్తూ ఓపెన్ డిగ్రీ చేసినందుకు అక్కడ మనకు ప్రమోషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే మీరు డిఎడ్ వేరే అకాడమిక్ ఇయర్లో ఉండాలి, ఓపెన్ డిగ్రీ కూడా వేరే అకాడమిక్ ఇయర్లో ఉండాలి. అంటే మీరు డిగ్రీ తర్వాత డిఎడ్ చేసినా నో ప్రాబ్లం, డిఎడ్ తర్వాత ఓపెన్ డిగ్రీ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మీకు ఇంటర్ అయిపోతుంది, ఇంటర్ తర్వాత డిగ్రీ చేస్తారు, డిగ్రీ తర్వాత డిఎడ్ చేసి ఎస్జిటి అయిన వాళ్ళు ఉంటారు, అలా నో ప్రాబ్లం. సపోజ్ ఇంటర్ తర్వాత డిఎడ్ చేస్తారు, డిఎడ్ తర్వాత ఓపెన్ డిగ్రీ చేస్తారు, అట్లా కూడా నో ప్రాబ్లం. మీరు డిఎడ్ తర్వాత ఓపెన్ డిగ్రీ అనే వేసుకోండి, ఓపెన్ డిగ్రీ తర్వాత ఇంటర్ అన్న లైక్ డిఎడ్ అనే వేసుకోండి, అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం. కానీ ఒకే అకాడమిక్ ఇయర్లో కావచ్చు ఆర్ కొలిజన్ అయినా, సపోజ్ కొంతమంది 2026లో డిఎడ్ జాయిన్ అయ్యారు, నేను 2027లో ఓపెన్ డిగ్రీ చేస్తాను, అది ఓన్లీ 2 yearsే కదా ప్యారలల్ అయిందంటే అట్లా కూడా నాట్ ఎలిజిబుల్. మీరు కంప్లీట్గా డిఫరెంట్ అకాడమిక్ ఇయర్లో ఉండాలి. సపోజ్ 2026 to 2028 డిఎడ్ వేసి
2028 తర్వాత అంటే సెకండ్ ఇయర్ తర్వాత మీరు అప్పుడు ఓపెన్ డిగ్రీ చేసుకొని 2031లో ఓపెన్ డిగ్రీ అంటే 5 years పీరియడ్ ఉండాలి. 2 years డిఎడ్, 3 years ఓపెన్ డిగ్రీ అట్లా చేసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రమోషన్లో ఎలిజిబుల్ ఇస్తున్నారు. ఇప్పుడు మన 2026 బ్యాచ్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైతే ఎస్జిటి ప్రమోషన్ దాకా వెళ్ళి అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళు. సో నేను ప్రూఫ్తోని ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఎందుకంటే మన స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు బీఏ చేస్తున్నారు చాలామంది. సో ఎవరైతే బీఏ చేస్తున్నారు, కొంతమంది బీఎస్సీ చేస్తున్నారు. సో చాలామంది సోషల్ వాళ్ళు ఎవరైతే ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు బీకామ్లో చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, సో మనకు చాలా మందికి ఇప్పుడు యూజీసీ రూల్ చెప్పింది కదా మేము ఎలిజిబుల్ కదా అనుకుంటారు. యూజీసీ రూల్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. చాలా మంది అర్థం చేసుకుంటలేరు. అండ్ మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్ చూసినా నో ప్రాబ్లం, కాకపోతే దాని యొక్క పర్పస్ తెలుసుకుంటలేరు ఎవరు కూడా. సో యూజీసీ ఏం చెప్పిందంటే, ఒక స్టూడెంట్ అనే వ్యక్తి ఒకే ఇయర్లో 2 కోర్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు ఇంటర్ తర్వాత డిగ్రీ చేసుకుందాం అనుకుంటున్నారు, డిఎడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మనకు టైం వేస్ట్ అవ్వద్దని 2 కోర్సెస్ చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు. కానీ అది కోర్సెస్ చేసుకోవడానికి మాత్రమే. అంటే ఎగ్జాంపుల్ మీకు డిఎడ్ సర్టిఫికేట్స్తోనే మన జాబ్ పడితే డిఎడ్కి వెళ్ళిపోండి, డిగ్రీ మీద జాబ్స్ అయితే డిగ్రీకి వెళ్ళిపోండి. అంతేగాని ఒక జాబ్కి 2 సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ అయ్యే జాబ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ కావచ్చు, పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ జాబ్స్, వీటికి కొన్ని స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అనేది ఒక ఇయర్లో చేయకూడదు. అది యూజీసీ చెప్పదు. అది యూజీసీ ఏం చెప్తుంది, జస్ట్ మీకు ఫెసిలిటీ ఇస్తుంది 2 కోర్సెస్ చేసుకోవడానికి. అప్పుడు మీకు దగ్గర 2 సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఏదో ఒక సర్టిఫికేట్తోనే జాబ్ రావడం బెటరే కదా. అంటే అట్లా దాని మీనింగ్. అంతేగాని మీరు 2 సర్టిఫికేట్స్ తీసుకొని నేను ఒక జాబ్కి అప్లై చేసుకుంటా అంటే అది కాదు. సో అది మెయిన్ పాయింట్. సో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సార్ని కూడా నేను క్లారిటీగా తెలుసుకున్నాను. అండ్ మనకు డైట్ ప్రిన్సిపల్స్ మనకు వేరియస్ కౌన్సిలింగ్లలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు బీఎడ్ పీజీ కావచ్చు, డిఎడ్ కావచ్చు చేసిన వాళ్ళు ల్యాక్స్లో ఉంటారు. కానీ జాబ్ వర్క్ వెళ్ళే వాళ్ళు జస్ట్ 2000 మెంబర్స్, 3000 మెంబర్స్, 4000 మెంబర్స్ మందరే వెళ్తారు. మిగతా వాళ్ళకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి తెలియవు. అండ్ మనకు ఎవరైతే ఈ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతారో మనకు ఎవరైతే సార్ వాళ్ళు లైక్ ఈ 1:2 కావచ్చు, అవి గైడ్ లైన్స్ బయట ఎక్కడ కూడా పెట్టారు, మనకి ఏ వెబ్సైట్లో కూడా దొరకవు. జస్ట్ ఆ రోజు మాత్రమే ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి చెప్తారు, బాబు మీరు డిగ్రీ అండ్ డిఎడ్ ఒకే అకాడమిక్ ఇయర్లో చేశారు, సో మీరు ఎలిజిబుల్ కాదు. సో ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అసిస్టెంట్ జాబ్కి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లా చేశారు కాబట్టి మీ యొక్క డిగ్రీ చెల్లదు. మీరు ఆ డిగ్రీ మీద బీఎడ్ కూడా చేశారు కదా, ఆ బీఎడ్ కూడా చెల్లరు. అంటే ఆల్మోస్ట్ 5 years ప్రమోషన్ కోసం చూసిన వాళ్ళు మాత్రమే. సో నాకు ప్రమోషన్ వద్దు, నాకు జస్ట్ ఎస్జిటి జాబ్ కావాలంటే నో ప్రాబ్లం చేసుకోవచ్చు. మీకు డిగ్రీ అయితే డిగ్రీ మీద వెళ్ళిపోవచ్చు, డిఎడ్ అయితే డిఎడ్. కానీ ఎవరైతే కంప్లీట్గా టీచింగ్ వైపే వెళ్తాను నాకు ఫ్యూచర్లో ఇంక ఎదగాలి అనుకున్న వాళ్ళు మీరు 2 years తర్వాత ఓపెన్ డిగ్రీస్ అయితే చేసుకోండి. ఓన్లీ టీచింగ్ ఫీల్డ్లోనే నా డ్రీమ్ అందులోనే ఉంటా అనుకుంటే మీరు ఒక ఇయర్లో చేయకండి. సో డిఎడ్ తర్వాత అప్పుడు ఓపెన్ డిగ్రీ చేసుకున్న తర్వాత ఆ ఓపెన్ డిగ్రీలో కూడా మీరు ప్రాపర్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకొని 2 గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యేలాగా తీసుకోవాలి ఓపెన్ డిగ్రీ. అది కూడా ఏదో ర్యాండమ్గా తీసుకొని మళ్ళీ బీఎడ్ చేసుకొని ఆ బీఎడ్లో మీరు మెథడాలజీస్కి ఎలిజిబుల్ కాకుండా ఎగ్జామ్స్ రాసి మళ్ళీ రిజెక్షన్ వరకు వెళ్ళి అదంతా పెద్ద ప్రాసెస్. సో మీరు ఎవరైతే టీచింగ్ వైపే టీచింగే నా డ్రీమ్ అనుకున్న వాళ్ళు ఓపెన్ డిగ్రీతో పాటు డిఎడ్ చేయకండి. డిఎడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ డిగ్రీ చేసుకోండి. సో ఇది ఫస్ట్ సజెషన్. లేదు టీచింగ్ ఒకటి సరిపోతుంది, నాకు గ్రాడ్యుయేషన్ కూడా కావాలి, ఎందుకంటే నాకు బ్యాంకింగ్ సైడ్ కావచ్చు, మళ్ళీ నాకు టీచింగ్లో జాబ్స్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు డిఎడ్ ప్లస్ డిగ్రీ చేసుకోండి. సపోజ్ టీచింగ్ వైపు జాబ్స్ వస్తలేవు, ఏవో 3 yearsకి 4 yearsకి 5 yearsకి జాబ్స్ వస్తున్నాయి కాబట్టి జస్ట్ నాకు సర్టిఫికేట్ కావాలి. సపోజ్ నాకు టీచింగ్ జాబ్స్ వస్తే టీచింగ్ సైడ్ వెళ్తా. టీచింగ్ రాలేవు, అప్పుడు 3-4 years నేను ఖాళీగా ఉండలేను కదా. డిగ్రీ మీద బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వే కావచ్చు, ఏదో ఒక జాబ్ మీద వెళ్ళాలంటే అలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో పడతారో మీరే తెలుసుకున్న తర్వాత ప్రాపర్గా డెసిషన్ అయితే తీసుకోండి. సో ఆల్రెడీ ఎస్జిటి చేస్తూ ఓపెన్ డిగ్రీలు అయిపోయినాయి మై అనుకున్న వాళ్ళు మీరేం చేయాలంటే మీ డిఓ ఆఫీస్ ఉంటుంది, డిఓ ఆఫీస్లో సో నేను ఇట్లా ఓపెన్ డిగ్రీ ప్లస్ డిఎడ్ చేశాను సార్, సో మాకు గైడ్ లైన్స్ చెప్పండి, ప్రమోషన్ గైడ్ లైన్స్ అని మీరు అడగాలి. సో నాకు ఒక 4 to 5 members ఎస్జిటి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వాళ్ళ రిఫరెన్స్తో చెప్తున్నాను. సో మీరు మీ డిఓ ఆఫీస్ కావచ్చు, ఎంఈఓ ఆఫీస్లో వెళ్ళినా వాళ్ళు చెప్తారు. సో మీ డిస్టిక్లోనే అడగండి వెళ్ళి. సో మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాత వ్యాలిడ్ కాదు అంటే మీరు మళ్ళీ డిగ్రీ చేయాలి. డిగ్రీ చేసి దాని మీద బీఎడ్ చేయాలి. అంటే 5 years సాక్రిఫైస్ చేసి అప్పుడు మీకు ప్రమోషన్ ఛానల్లో మీ నేమ్ అయితే ఉంటుంది. సో మొన్న రీసెంట్గా ఏదైతే ప్రమోషన్స్ అయినాయో చాలా మంది ఇట్లా ఓపెన్ డిగ్రీ ప్లస్ డిఎడ్ చేసిన వాళ్ళకు ప్రమోషన్ వచ్చి
రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళ రిసోర్సెస్ మీకైతే చెప్తున్నాను. సో ఎవరైతే ఇట్లా ఆల్రెడీ ఎస్జిటి టీచర్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డిఎడ్ ప్లస్ ఓపెన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు పర్సనల్గా ఒపీనియన్ అయితే తీసుకోండి. ఇప్పుడు చేసేవాళ్ళు కనీసం ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు మీరు డిఈ ఆఫీస్లో అనుకున్న తర్వాత మీరు లేదు అట్లా పాసిబుల్ కాదు అంటే అప్పుడు మీరు ఓపెన్ డిగ్రీ ఇప్పుడు 2026లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. 2026 to 29 అయిన తర్వాత అప్పుడు దాని మీద మీరు ఓపెన్ బీఎడ్ చేసుకోండి. సో ఆల్రెడీ మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఓపెన్ బీఎడ్ ఉంటుంది, మీరు ఎలిజిబుల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు ఓపెన్ బీఎడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రమోషన్ ఛానల్లో మీ నేమ్ ఉంటుంది. సో ప్రమోషన్ ఛానల్ కూడా మనకు తొందరగా రాదు కాబట్టి ఆగమాగం తొందర చేస్తున్నారు చాలా మంది. ఓపెన్ డిగ్రీ ప్లస్ డిఎడ్ చేసుకోవడం అట్లా చేయడం కాదు. సో 10 years 15 years 18 years 20 years 25 years టైం పడుతుంది ఒక్కొక్క కేటగిరీలో. సో మీరు మెల్లగైనా ఒక ఇయర్లో ఒక అకాడమిక్ ఇయర్లో ఒక కోర్స్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ అయితే రావు. సో యూజీసీ చెప్తుంది, యూజీసీ దేని పర్పస్ చెప్తుందో అర్థం చేసుకోండి. చాలా మంది యూజీసీ జాబ్ ఓరియంటెడ్ చెప్తలేదు. కోర్సెస్ చేస్తే అందులో నుంచి ఏదో ఒక కోర్స్ జాబ్ అతను చేసుకుంటాడు. దాన్ని ఇప్పుడు చాలా మంది బీఎడ్ ప్లస్ పీజీ చేస్తున్నారు, పీజీటీ కావచ్చు, కొన్ని కోర్సెస్కి ఎలిజిబుల్ అవ్వరు. సో చాలా వీడియోస్లో నేను చెప్పాను, కాకపోతే వేరే ఇతర ఛానల్స్లో మీరు చూస్తున్నారు. కానీ మీరు ప్రాపర్గా అఫీషియల్గా మీరు ఎవరైతే కమిటీస్లో కూర్చుంటారో, డైట్ ప్రిన్సిపల్స్ కావచ్చు, జేఎల్స్ కావచ్చు, డిఎల్స్ కావచ్చు, రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ రిఫరెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ గైడ్ లైన్స్ కావచ్చు అవన్నీ తీసుకున్న తర్వాత మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను నన్నే కాదు, మీరు ఎవరి అని కాకుండా అఫీషియల్ డేటా, అఫీషియల్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో ఉండరు, అఫీషియల్ పర్సన్స్ వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, ఏవో గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు రిఫరెన్స్గా తీసుకోండి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అడగండి. సో నేనైతే పర్సనల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎస్జిటి కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, సో పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, డిఎస్సి కావచ్చు, అందరినీ కనుక్కున్న తర్వాత ఈ డేటా చేస్తున్నాను. ప్రీవియస్గా కూడా చేశాను. సో తర్వాత మీరు చేసుకుంటే మీ ఇష్టం, కాకపోతే గైడ్ లైన్స్ అయితే ఇలా ఉంటాయి. సో మీకు 2 jobs కావాలి అనుకుంటే ఒకసారి వేసుకొని ఇండివిజువల్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్. సో నాకు ఓన్లీ టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే ఇట్లా వెళ్ళండి. ఎవరైతే బీఎడ్ పీజీ వాళ్ళు ఉంటారో, సో మీకు మల్టిపుల్ జాబ్స్ కావాలంటే ఒక అకాడమిక్ చేయకండి. లేదు నాకు ఇండివిజువల్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అయితే సరిపోతుంది, నాకు మల్టిపుల్ జాబ్స్ అవసరం లేదు అనుకుంటే మీరైతే ఒక అకాడమిక్ ఇయర్లో చేసుకోండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యూజీసీ చెప్పిందని ఆ యూజీసీ ఫామ్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ రోజు అక్కడ ఇస్తే జస్ట్ వెళ్ళిపోండి బాబు మేము యూజీసీ నమ్మము అంటారు. అండ్ ఇక్కడ 1 year బీఎడ్ కూడా వచ్చింది, కాకపోతే అది ఎవరు పట్టించుకోరు. సో ఇక్కడ ఎన్సిటీ కావచ్చు, యూజీసీ కావచ్చు, చెప్పిన ఈ గైడ్ లైన్స్ జస్ట్ పేపర్ వర్క్ దగ్గరనే ఉంటుంది. కానీ అది ఫాలో అవ్వాల్సింది ఎవరు? తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అవి అమెండ్మెంట్ చేసి సో ఇట్లా ఇవి చేయండి, ఇట్లా యూస్ఫుల్ అవుతాయి అని చెప్పాలి, కానీ చెప్పరు. సో చెప్పరు కాబట్టి వాళ్ళు అఫీషియల్గా గెజిట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎవ్వరు కూడా చేయకండి. సో నా పర్సనల్ సజెషన్, ఒక ఇయర్లో ఒక అకాడమిక్ ఇయర్లో ఒక కోర్స్ చేసుకోండి, నెక్స్ట్ ఇంకొకటి, అట్లా ఎవరికి కూడా ఇబ్బంది రాదు. సో మీరు అంతా చేసి ఇప్పుడు 5 years లాస్ అయ్యారు కొంతమంది, డిగ్రీ పోయింది, డిగ్రీ మీద వచ్చే బీఎడ్ కూడా పోయింది. సో అప్పుడు 5 years సాక్రిఫైస్ ఆగమనం చేసే బదులు మీరు ఏ ఇయర్లో ఆ ఇయర్లో చేస్తే ఇప్పుడు మంచిగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో మీరు ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. కానీ నేను అఫీషియల్గా నేను అందరూ ఎవరైతే జాబ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డేటా, సో మిస్టేక్ అయితే ఏముండదు. సో మీరు కూడా అఫీషియల్ని అడిగి తెలుసుకున్న తర్వాత మీరు ఒకే ఇయర్లో 2 courses అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ మనకు యూజీసీ కూడా నాట్ ఓన్లీ యాక్చువల్లీ ఫస్ట్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చింది 2022 తర్వాత మీరు చేసుకోండి అని ఇచ్చింది. తర్వాత మళ్ళీ 2025లో ఏం చేసింది, ఆల్రెడీ 2022 తర్వాతనే కాదు 2022 బిఫోర్ చేసిన వాళ్ళ 2 courses కూడా ఎలిజిబులే అని ఇచ్చింది. ఎలిజిబుల్ అని దేనికి ఇచ్చింది? గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అని కాదు. అక్కడ మీరు ఆ సర్టిఫికేట్స్ మల్టిపుల్ పర్పస్గా మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, జాబ్ పర్పస్, సింగిల్ సర్టిఫికేటెడ్, డబుల్ సర్టిఫికేట్స్ కాదు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీ పర్సనల్ సజెషన్ ఉంటుంది. ఇండివిజువల్ సర్టిఫికేట్స్ వ్యాలిడ్, 2 కంబైన్ చేస్తా అంటే కొన్నిటి దగ్గర వ్యాలిడ్ అవ్వదు. తెలంగాణలో అయితే ఎప్పుడైతే ఫ్యూచర్లో ఓకే వ్యాలిడ్ చేస్తామని పర్సనల్గా ఏదైనా నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చితే తప్ప అప్పుడు అవి వ్యాలిడ్ అవ్వవు. సో ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఇంటర్ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, డిగ్రీ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలాంటి కేటగిరీలో వచ్చే వాళ్ళందరూ మీరైతే ప్రాపర్ డెసిషన్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు నచ్చిన వేలో మీరైతే కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.